చాలా దారుణంగా వైరల్ అవుతున్న ఇమేజ్ ఒకటండి. పల్నాడులో వెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి సంబంధించి. ఆ విజువల్ చూస్తే, ఆ పోస్టర్ చూస్తే అసలు ఎటు తీసుకువెళ్తున్నారు అర్థం కాని పరిస్థితి. అది చూడండి, అది జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్ పెట్టి ఇలా ఈ రకంగా వాళ్ళు మెసేజ్లు ఇస్తున్నారు అంటే అది ఎవరు చేసినా తప్పే. ఇది కాదు కదా మన ప్రజలకు చూపించాల్సింది. ప్రజాస్వామ్యంలో మనం పోస్టర్లు పెట్టుకోవచ్చు, అభిమానం చాటుకోవచ్చు, కానీ ఆ పోస్టర్లో ఏం రాసాడో మీకు క్లియర్గా తెలుస్తున్నదో తెలియట్లేదో నేను చదివి వినిపిస్తాను. నాయకులపై వైసీపీ వాళ్ళు ఉన్మాదులుగా మారుతున్నారు, ఇష్టం వచ్చిన పోస్టర్లు పెడుతున్నారు అని చెప్పి ఒక నాయకుడు చెప్తుంటే, ఇందులో ఉన్న అంశం ఏంటంటే 2029లోట ఆ పోస్టర్లో ఉన్నది. 2029లో 29 వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నడుకుతాం ఒక్కొక్కడిని. ఏంటండి రప్ప రప్ప భాష? ఏంటి ఆ పోస్టర్ ఏంటి? గంగమ్మ తల్లి జాతరలో మొక్కులు చెల్లించుకుంటారు చూసారా, వేట కొడవలు పెట్టి రప్ప రప్ప నడుకుతామట. 29 వరకు వెయిట్ చేయండి రా అంటున్నారు, వేట తలను నరికినట్టు. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలను నరికినట్టు రప్ప రప్ప నడుకుతాం ఒక్కొక్కడిని. బహిరంగంగా ఇలాంటి పోస్టర్లు పెట్టుకుని బెదిరింపుకు ధోరణికి వెళ్తున్నారు అంటే అసలు సమాజాన్ని ఎటు తీసుకువెళ్తున్నారు? అంత పబ్లిక్గా ఉంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం మెసేజ్లు ఇస్తున్నారు? ఈ రప్పారప్ప నరకడం ఏంటి? ఎవడు రప్పారప్ప అని అడుగుతారు? ఏమైనా కాస్తన్న విచక్షణ ఉంటున్నదా మనుషుల్లోని? అభిమానం ఉంటే చాటుకోండి, అభిమానాన్ని చాటుకోండి, ఎవ్వరు కాదంటారు. మీ అభిమానాన్ని అద్భుతంగా చూపించండి. ఈ రప్పారప్ప భాష ఏంటి? ఈ వేట నడికినట్టు, ఆ గుర్రుల్ని మేకలను నడికినట్టు నడుకుతామని చెప్పి శబదాలు పోవడం ఏంటి? పబ్లిక్గా అది ర్యాలీగా ఆ పోస్టర్ తీసుకురావడం ఏంటి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దీన్ని ఖండించాలి. ఇది మంచి పద్ధతి కాదు. 29లో మీరు వస్తే రండి, ఎవరో దాన్ని కాదంటారు. ఈ నరుక్కోవడాలేంటి, ఈ పొడుచుకోవాలేంటి? ఎటు తీసుకువెళ్తున్నారు? ఎంతకాలం ఇది? ఆ ఇమేజ్ క్లియర్ చూపించండి. ఎంత దారుణమా చూడండి. ఆ ఫ్యాన్ గుర్తేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగేసి ఇలా హెచ్చరిస్తున్నట్లుగా ఒక ఇమేజ్ పెట్టి, సరే ఇమేజ్లు పెట్టుకోవచ్చు, అది ఎవరు కూడా కాదంటారు, ఎవరో తప్పు పట్టట్లేదు. మీరు చెయ్యండి, మీకు తప్పు జరిగితే ఆందోళన చేయండి, మీకు ఇబ్బంది కలిగితే రోడ్ల మీదకి రండి, ఆయనకి సపోర్ట్ చేయండి. మీరందరూ శబదం పూని 2029లో గెలిపించుకోండి. కానీ వైఎస్ఆర్సీపీ వస్తే ఆ గంగమ్మ తల్లికి ఏమోని వేట కొడవలతో నడికినట్టుగా వీళ్ళని మొక్కులు చెల్లించుకున్నాం అన్నట్టుగా తలలు నరుకుతామని చెప్తారేంటి? అసలు ఏంటి, ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ఎందుకు ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి పరిస్థితి వస్తుంది? ఇది ఉన్మాదంగా మారట్లేదా? ఎవరు చేసినానండి, అది ఏ పార్టీ అని కాదు, వైఎస్ఆర్సీపీ కాబట్టి ఈ ప్రస్తావన వస్తున్నది. వేరే వాళ్ళు ఎవరు చేసినా ఉన్మాదమే ఇది. అంత బహిరంగంగా మాట్లాడుతుంటే అన్ని వందల మంది, అన్ని వేల మంది ప్రజలు చూసుంటారు దాన్ని. ఎవరు దాన్ని అడ్డుకోలేదా? ఏం చేసేస్తారు అడ్డుకుంటే? ఎవరు తలను నలుగుతారని హెచ్చరిస్తారు? తలను నరకడం ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? విచక్షణ కోల్పోతున్నారా రోజు రోజుకి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అది తప్పు అని ఖండించాలి. మా మీద తప్పుడు కేసులు పెడితే మేము అది నిరూపించుకుంటాము, ఎవడన్నా తప్పు చేస్తే మేము మొదలమని మీరు శపథం చేయండి, కాదంటారు. జాతరలో మేము వేటపోతులను వేసినట్టు వేస్తాము, మొక్కులు చెల్లించుకుంటాము, తలలు నరికేస్తాము 2029లో. ఎక్కడున్నారు ఇంకా మీరు? ఎవరి తలలు నరికేస్తారు? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? పోలీసుల కఠినమైన చర్యలు దీని మీద ఎవరైనా సరే తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో. ఎవరు చేసినా అన్నది పార్టీలకు అతీతంగా. భయభ్రాంతులకు గురి చేస్తారా? ఎక్కడున్నారు? కలియుగంలోనే ఉన్నామా? మనుషుల మధ్య తిరుగుతున్నారా? అభిమానాన్ని చాటుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.
ఆయన కోసం మీరు కష్టపడండి, తిరగండి, గెలిపించుకోండి. మీ నాయకుడిని మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోపెట్టుకోండి. ఎవరు కాదనరు. కష్టపడండి. 1కి 10 ఓట్లు అందరి దగ్గరికి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోండి, సీఎం అవ్వండి, కాదనరు. కానీ ఈ పద్ధతి తప్పు. ఈ హెచ్చరికలు చేయడం తప్పు, ఈ మెసేజ్లు ఇవ్వడం తప్పు. 2029 వరకు మీరని పెట్టారు. వీళ్ళు 4 సంవత్సరాలు ఉన్నారు కదా, వాళ్ళు 29 వరకు వీళ్ళు వెయిట్ చేయని అవసరం లేదు కదా. వాళ్ళు ఇదే ధోరణిలో మాట్లాడితే, ఇలాగే చేయాలనుకుంటే వాళ్ళకి గంగమ్మ తల్లి జాతరలు రావాయి 4 ఏళ్ళలోనే ఎవరికని? వాళ్ళు మొక్కులు చెల్లించుకోరా? వాళ్ళు చెల్లించుకుంటామంటే తప్పు, చాలా తప్పు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఫుల్ స్టాప్ పడాలి. అభిమానం అన్నది ఉన్మాదంగా వెళ్ళకూడదు. ఈ హెచ్చరికలు జారీ చేయకూడదు. తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్. పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీన్ని చూసి ఇంకొకరు పెడితే, ప్లకార్డులు పట్టుకుంటే, ఎవరైనా పిల్లలు చూస్తే అది హీరోయిజం అనుకుంటారు. 29 వరకు మేము వీళ్ళు అదే చేయాలనుకుంటే కూటమి ఎటు తీసుకెళ్తారు మీరు? ఎవడిచ్చాడు మీకు ఆ హక్కు? అభిమానాన్ని చాటుకోండి. దాన్ని వేరే రకంగా తీసుకెళ్లే అధికారం ఎవరికీ లేదు. పబ్లిక్గా ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోస్టులు బ్యాన్ చేస్తారు. ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి. ప్రతి పౌరుడు ఖండించాలి. అడ్డుకోండి. ఎవడో ఏం చేసేది ఏం లేదు. ఎంతమందిని బెదిరిస్తారు? ఎంతమంది మీద అటాకులు చేస్తారు? ఎందుకు అటాకులు చేయడం? పాలన మీద చూసుకుని మీ కుటుంబాల కోసం చూసుకోండి. ఈ పోస్టులు పెట్టుకోవడం వల్ల ఏది రాదు. కాస్త స్పృహలో ఉండి చెయ్యండి ఇలాంటివన్నీ కూడా.